నేపాలీల వరుస చోరీలు హైదరాబాదీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జూబ్లీ హిల్స్, జవహర్ నగర్ల ఘటనలు మరవక ముందే గచ్చిబౌలిలో మరో భారీ చోరీ జరిగింది. హిల్రిడ్జ్ విలాస్లో ఓ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు కేజీ బంగారం ఆభరణాలు అపహరించింది నేపాల్ గ్యాంగ్. పూజా గదిలోని అమ్మవారి విగ్రహానికి ఉన్న బంగారు గొలుసు, మరికొన్ని ఆభరణాలతో పరారయ్యారు. నిందితులను ఉత్తరప్రదేశ్లో పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. సో నేపాలీల వరుస చోరీలు ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో గచ్చిబౌలిలో ఉన్నటువంటి హిల్రిడ్జ్ అపార్ట్మెంట్లో కూడా సుమారు కేజీ బంగారు ఆభరణాలతో సో నేపాల్ సంబంధించిన భార్యాభర్తలు చోరీ చేసినటువంటి ఘటన వెలుగులో వచ్చింది. సో హిల్రిడ్జ్ విల్లాస్లో గత నెల రోజుల క్రితము పనిలోకి చేరినటువంటి నేపాలీ దంపతులు ఇద్దరు కూడా సో ఆదివారం రోజు సాయంత్రం సమయంలో సుమారు కేజీ బంగారు ఆభరణాలు చోరీకి చేసినట్టుగా కూడా యజమానులు గుర్తించారు. సో ఇంటి యజమాని దగ్గర నెల రోజుల క్రితమే వాళ్ళు పనిలో చేరారు. సో ఇంటి యజమాని కుటుంబ సభ్యులందరితో కలిసి సో ముంబైకి వెళ్లారు. సో ముంబైకి వెళ్లి వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ కూడా తాళాలు పగలగొట్టినటువంటి సిచ్యువేషన్ వాళ్ళకి కనిపించలేదు. కాబట్టి సో చెప్పకుండా వెళ్ళిపోయారు అనేటువంటిది వెళ్ళిపోయారు అనుకున్నారు. కానీ పూజ గదిలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహానికి ఉన్నటువంటి బంగారు గొలుసు వాళ్ళకు కనిపించడం లేదు. తర్వాత అప్రమత్తమైనటువంటి ఎవరైతే బిజినెస్ మ్యాన్ ఉన్నారో సో వారు ఇంట్లో ఉన్నటువంటి మిగతా బంగారు ఆభరణాలకు సంబంధించి కూడా ఆచూకీ కోసం వెతకగా సో వారికి బంగారు ఆభరణాలు కనిపించలేదు. సో మొత్తం బంగారం అంతా చోరీకి గురైంది అనేటువంటిది అయితే భావించారు. ఆ తర్వాత ఎవరైతే ఈ నేపాలీ భార్యాభర్తలు ఉన్నారో సో వారిపైన అనుమానం వ్యక్తం చేస్తూ కూడా సో గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించారు. సో పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా దర్యాప్తు చేపట్టిన పరిస్థితి కనిపిస్తోంది. సో అనుమానితులు ఎవరైతే ఈ అనుమాతులు ఉన్నారో సో నేపాల్కి సంబంధించిన భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇక్కడి నుంచి చోరీ చేసిన తర్వాత సో నేపాల్కి వెళ్లే ప్రయత్నం చేశారు. సో ఉత్తరప్రదేశ్ మీదుగా నేపాల్కి వెళ్తూ ఉంటే సో కేసులో భాగంగా గాలింపు చర్యల్లో భాగంగా ప్రత్యేకమైన బృందాలను గచ్చిబౌలి పోలీసులు ఏర్పాటు చేశారు. సో నేపాల్కు వెళ్లే క్రమంలోనే ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా వారిని అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. వరుసగా ఈ నేపాలీలు ఈ దొంగతనాలకు పాల్పడుతూ ఉండడంతో కూడా ఇప్పటి వరకు అంటే సంపన్న వర్గాలకు సంబంధించినటువంటి ఇంట్లలో పనికి చేరుతా ఉన్నారు. సో వారిని టార్గెట్ చేస్తూ కూడా దోపిడీలు చేస్తూ ఉన్నారు. సో మనం గత ఈ నెల రోజుల వ్యవధిలోనే చూసుకుంటే జూబ్లీహిల్స్ లో కూడా ప్రొఫెసర్లో మాజీ ఐపీఎస్ అధికారి భార్యను కూడా హత్య చేశారు. సో ఇంట్లో పని మనుషులే ఆ నేపాల్కి సంబంధించిన వాళ్ళు పని మనుషులుగా చేరడము, అక్కడ హత్య చేయడము, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి నగదుతో కానీ అలాగే బంగారు ఆభరణాలతో కూడా వెళ్లిపోయారు. ఇప్పటికీ కూడా ఆ కేసు ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఆ కేసులో ఇంకా గాలింపు చర్యలే కొనసాగుతున్నాయి. ఇంకా వాళ్ళని అరెస్ట్ అయితే చేయలేదు. జవహర్ నగర్లో కూడా సేమ్ సిచ్యువేషన్ నేపాలీ గ్యాంగ్ చేసింది. సో అక్కడ కూడా నగదును అలాగే బంగారు ఆభరణలను ఎత్తుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఈ వరుస చోరీలు సో ప్రత్యేకంగా నేపాలీలు చేయడము ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. ఇది పోలీసులకు కొంత సవాల్గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే నేపాలీలను కూడా ఇటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్తో పాటు ఇటు గచ్చిబౌలిలో ఉన్నటువంటి సంపన్న వర్గాలకు సంబంధించి వాళ్ళను పనిలోకి పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో వీళ్ళందరూ కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు, భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీదైతే ఈ హిల్రిడ్జ్ విల్లాస్లో అయితే చోరీని పోలీసులు ఛేదించినట్టుగా తెలుస్తుంది. వీళ్ళను నేపాలీలో అయితే అదుపులోకి తీస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. వీడియో వెంకట్తో కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి న్యూస్, హైదరాబాద్ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.